నువ్వు మొహం చాటు చేసుకున్నంత మాత్రాన నీ కళ్ళల్లో బాధ, గుండెల్లో దిగులు నాకు తెలియదనుకున్నావా బాబు? విజయ్ వెళ్ళిపోయినప్పటి నుంచి ఒక్కసారిగా మన చుట్టూ చీకటలుముకున్నట్టుగా ఉందిరా. ఇప్పుడు అవన్నీ ఎందుకులేమ్మా, అభిమానాలు ఆప్యాయతలు పెంచుకుని మనకు అలాగే అనిపిస్తుంది. కానీ ఎంత నచ్చ చెప్పినామనకుండా వెళ్ళిపోయిందంటే దాన్ని పొరపాటేరా. కానీ అది తప్పు బట్టి నువ్వు పట్టించుకోకుండా ఊరుకోవటం భావ్యం కాదు. కన్న తల్లిని, కొండంత ఆస్తిని వదులుకుని కట్టుబట్టతో నీతో కాపురానికి వచ్చిన పిల్ల ఆవేశంలో వెళ్ళిపోయింది అంటే ఇప్పుడు ఏమంటావమ్మా? లోకానికే కనుముచ్చటైన మీ జంటకి ఎవరి పాపిష్టి దిష్టి తగిలిందో ఇలా విడిపోవలసిన దుస్థితి పట్టింది. అది అక్కడ నువ్విక్కడ ఉంటుంది నేను చూడలేనురా. మా మాట విని నువ్వు వెళ్ళి విజయని బ్రతిమాలైనా తీసుకురా. బాబు, ఈ ఒక్కసారి నా మాట కాదనుకో, వెళ్ళరా. డాడీ, నన్ను ఇలాగే ఉంటున్నావు డాడీ. నన్నేం అడగొద్దు, నేనేం చెప్పలేను డాడీ. ప్లీజ్ లీవ్ మీ అలోన్ డాడీ, ప్లీజ్. మీరా? అవును, నేనే. విజయ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరైనా నీ మనసును గాయపరిచారా? నేనేమైనా అన్నారా? చెప్పు విజయ. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో? మా భార్య మనసు తెలుసుకోవడానికి. అంత తెలుసుకోగలిగిన వారైతే మిమ్మల్ని కాదని వచ్చిన భార్య గురించి మర్చిపోవడానికి ప్రయత్నించండి. ఉన్నట్టుండి ఎందుకు ఇంత దారుణంగా మారిపోయావు? అసలు ఏమైంది నీకు? నేనేం చెప్పినా మీరు అర్థం చేసుకోలేరు. నన్ను అర్థం చేసుకునే శక్తి మీకేనాడో పోయింది. దయచేసి వెళ్ళిపోండి. విజయ, వెళ్ళమంటుంటే మీకు కదా, కట్టుకుని ఆడది మొగుడిని పొమ్మని కసిరి కొడుతుంటే మీకు పోషం లేదు. విజయ, గెట్ అవుట్. పిచ్చెక్కిందా? అవును, నాకు పిచ్చి ఎక్కింది. మిమ్మల్ని చూస్తుంటే ఇంకా ఎక్కువైపోతుంది. మర్యాదగా బయటకు వెళ్తారా, లేక అమ్మని పిలిచి గెండించమంటారా? నువ్వు ఒక మనిషివేనా? ఆవేశంలో నీ మనసు గాయపరుచుంటారేమో అనుకుని నిన్ను ఓదార్చాలని, నీ క్షమాపణ చెప్పుకుందామని నేను దూరం వచ్చాను. వచ్చి నాకు చక్కగా సరైన మర్యాద చేశావు. నీకు మనసు ఇచ్చినందుకు, నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించినందుకు మంచి గుణపాఠం చెప్పావు. నిన్ను మర్చిపోమని చెప్పావు కదూ, మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాను. ప్రయత్నం చేయటమే కాదు, మర్చిపోతాను. మర్చిపోతాను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నీకేం కావాలో నాకు తెలుసు. మా అమ్మ నువ్వు మంచివాడవని నీకు ఇంట్లో స్థానం ఇచ్చింది. పావుని పాలు పోసి పెంచినట్టు నిన్ను పెంచింది. అందుకు ప్రతిఫలంగా మమ్మల్ని కాటేయాలని చూస్తున్నావా? నీకు డబ్బు కావాలా? తీసుకో. నీకు నగలు కావాలా? తీసుకో. నీకు ఆస్తి సర్వస్వం కావాలా? మా అమ్మని ప్రాధాయపడైనా నీకు ఇప్పిస్తాను. కానీ మా మనశ్శాంతిని మాత్రం దోచుకోకు. ఇప్పటికైనా మమ్మల్ని విడిచిపెట్టు. ఆనాడు కూడా నువ్వు చెప్పినట్టే విని నా భర్త బరువు కూడా లెక్క చేయకుండా సగం చచ్చి ఇంటికి వచ్చాను. ఏ పాపం తెలియని నా భర్త క్షమించమని ఇంటికి వస్తే నిర్దాక్షిణ్యంగా బయటకు పోమన్నాను. ఇదిగో చూడు గిరీసు, కావాలంటే నా ప్రాణాలు తీసుకో, అంతేగాని ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు. ఆయన్ని మాత్రం ఏం చేయొద్దు గిరీసు, అమ్మా, ఏం జరిగింది? ఆ గిరీశం ముందు ఎందుకు బాధపడుతున్నావు? మీ ఆయన ప్రాణాలు కాపాడడం ఏమిటిదంతా? చూడమ్మా, ఆడపిల్ల కన్నవారితో చెప్పుకోలేని రహస్యాలు ఉంటాయి, ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఆ రహస్యాలు కుటుంబ ప్రతిష్టని, మనశ్శాంతిని, అందరినీ అన్నిటినీ సర్వనాశనం చేస్తుంటే చెప్పకపోవడం తప్పే కదమ్మా, ద్రోహం కూడా. ఉన్నట్టు నీ ఇంటికి ఎందుకు వచ్చేసావు? ఆ గిరీశం ఏం తలపెట్టాడు? చెప్పమ్మా, చెప్పు. చూడమ్మా, కన్న తండ్రిగా కాదు, ఓ స్నేహితుడిగా అడుగుతున్నాను. నాతో చెప్పమ్మా. ఎవరికి చెప్పాలో ఏమని చెప్పాలో తెలియక ఈ అగ్నిగుండాన్ని నా గుండెల్లో దాచుకున్నాను. జరగబోయే అనర్థాన్ని గురించి ఊహించుకుని భయపడి నా కాపురాన్ని నేనే కూలదోసుకున్నాను. నాన్న, నాకు పెళ్ళైనప్పటి నుంచి
అమ్మ నా మీద నన్ను కట్టుకున్న ఆయన మీద కక్ష సాధించాలనుకుంది. కానీ గిరీశు అమ్మని అడ్డు పెట్టుకుని ఇంత ద్రోహానికి తలపడ్డాడని ఆలస్యంగా తెలుసుకున్నాను. నన్ను ఎలాగైనా ఇంటికొచ్చేటట్టు చేస్తానని అమ్మకి మాటిచ్చి వీడు గుండాన్ని ఏర్పాటు చేశాడు. ఒకరోజు ఎవరు మీరు? చూడు బుల్లి, నా పేరు నాగరాజు. వాడు చార్లీ, వీడు లాల్. నాతో మీకేం పని? చెప్తాం. శివయ్య, మనం వెళ్దాం పదా. చెప్పేది విను. మాకు మర్డర్లు చేయడం, మానభంగాలు చేయడం మెయిన్ బిజినెస్. కొంపలు తగలబెట్టడం, కాళ్ళు చేతులు తీయడం సైడ్ బిజినెస్. ఈ మధ్య 10 నెలలుగా పాట్నా జైల్లో ఉండి చెయ్యి వాటం తప్పింది. బయటికి రాగానే మా పాత జైలు మేట్ గిరీశం గాడిచ్చిన ఫస్ట్ కాంట్రాక్ట్. ఏమిటి? గిరీశు గిరీశు మిమ్మల్ని పంపించాడా? లేకపోతే నీతో డ్యూయెట్స్ పాడటానికి వచ్చామనుకున్నావా? నాతో మీకేం పని? న్యాయంగా మా పని మీ మొగుడితోనే. వాడి కాళ్ళు చేతులు తీయమని, అవసరమైతే తల కూడా తీయమని 10 లక్షలు కాంట్రాక్ట్. ఆయన నేను చేయొద్దు, ప్లీజ్. ఆయన నేను చేయొద్దు. అసలు కథకు వస్తే ఈ మధ్య నాకు మర్డర్లు చేయడం టచ్ తగ్గింది. కాబట్టి మా మాట విని ఎల్లుండి పొద్దున్నే లేచి తలారా స్నానం చేసి కొత్త చీర కట్టుకొని పువ్వులు పెట్టుకొని కొత్త సినిమా చూడటానికి వెళుతున్న పడుచు పిల్లలాగా నీ పుట్టింటికి వెళ్ళిపో. మా కాంట్రాక్ట్ ప్రకారం 10 లక్షలు తీసుకొని మేము వెళ్ళిపోతాం. ఏమిటి దౌర్జన్యం? నన్ను మా ఇంటికి వెళ్ళమంటానికి మీరెవరు? వెళ్ళకపోతే ఆ సాయంకాలమే నీ మొగుణ్ణి చంపి నల్లపెట్టిలో పడుకోబెట్టి పువ్వులు చల్లి మరీ ఇంటికి పంపుతాను. మనకంతా తెలిసిపోయింది. ఎల్లుండి నీ పుట్టింటికి వెళ్ళకపోతే నీ మొగుణ్ణి ఎలా చంపుతావో తెలుసా? ఇలా చంపుతాను. వెళ్ళు వెళ్ళు. విజయ, చెప్పినట్టు చేయకపోతే ఏం జరుగుతుందో చూశావుగా. ఈ రహస్యం నీ మొగుడుకు గాని ఇంకెవరికి గాని చెప్పావో నీ మొగుడు నీకు దక్కడు. ఓకే? అమ్మో, ఆ దౌర్భాగ్యుడు ఎంత పని చేశాడండి! ఎంత పని చేశాడు! కోరి కొడుకుతో తలకొక్కని ఇప్పుడేడుస్తే లాభమే. సచ్చిన పాపం చంపకండి. అమ్మాయికి ఏ కష్టం రాకుండా చూడండి. ఏదైనా మార్గం ఆలోచించండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. నా